వినాయకుడికి ఏనుగు తల ఎలా వచ్చిందో మనందరికీ తెలుసు, కానీ ఈ కథ వెనక శనిదేవుడి శాపం ఉందని మీకు తెలుసా? ఈ రోజు మనం వినాయకుడి అజ్ఞాత రహస్యాల కథ గురించి తెలుసుకుందాం. గణేశుడి ఏనుగు తల పొందిన కథ గురించి మనందరికీ తెలుసు, కానీ వేరే పురాణం చెప్తున్న మరొక రహస్యమైన కథ ఉంది. ఒక కథ శివుడు వినాయకుడి తల నరికింది, మరో కథ శని యొక్క దృష్టి కారణం. ఇప్పుడు రెండవ కథను మనం తెలుసుకుందాం. ఇది మార్కండేయ పురాణం వంటి కొన్ని గ్రంథాల్లో చెప్పబడిన కథ. ఒకసారి దేవుళ్ళు దేవతలంతా మహాశివుని దర్శించేందుకు కైలాసానికి వస్తారు. అప్పుడు పార్వతీదేవి వినాయకుడిని చూపిస్తూ వాళ్ళతో అంటుంది, ఇదిగో నా బిడ్డ, లోకమంతా పూజించే శక్తి గలవాడు, మీరంతా ఒకరొకరుగా వచ్చి ఆశీర్వదించండి అని అంటుంది. అప్పుడు ఒకరొకరుగా వచ్చి వినాయకుడిని ఆశీర్వదిస్తారు, కానీ ఒక దేవుడు ఇవ్వడు, కనీసం తలెత్తి కూడా చూడడు. అతను ఎవరో కాదు, శనిదేవుడు. వినాయకుడు ఆశ్చర్యపడి శనిదేవుడితో అంటాడు, శనిదేవా, మీరెందుకని నా వైపు చూడట్లేదని, నాకు మీ ఆశీర్వాదం కూడా కావాలి అని అంటాడు. అప్పుడు శనిదేవుడు తలదించుకొని అంటాడు, కుమారా, నా చూపు ఘోరం, నేను చూశానంటే అపాయం జరుగుతోంది, అందుకని దూరంగా నిలబడి ఉన్నాను అని అంటాడు. కానీ గణేశుడు పట్టుబడి అంటాడు, నీ దృష్టి ఆశీర్వాదమే అవుతుంది, పర్లేదు, నన్ను చూడండి అని అంటాడు. చివరకు చేసేదేవి లేక శనిదేవుడు తలెత్తి వినాయకుడిని చూస్తాడు. శనిదేవుడు చూపు పడగానే వినాయకుడి తల వేరవుతుంది. అప్పుడు లోకమంతా దిగ్భ్రాంతి చెందుతుంది. పార్వతీదేవి కన్నీళ్లు ఆపుకోలేక విలపించింది.